శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం మేషాది మీనం వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ చేసుకోకూడదంటే ఎందుకు చేసుకోకూడదు, చేసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు వస్తాయి, గతంలో ఎవరైనా పొరపాటున తెలిసి తెలియక చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా ఇప్పుడు కుంభరాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. దీంట్లో భాగంగా ఇప్పుడు కుంభరాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు, అంటే ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. గతంలో మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, అంటే కుంభరాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి ఇటువంటి 12 వీడియోలని తెలియజేయడం జరిగింది. అవి ఒకసారి గమనించండి. ఇప్పుడు మాత్రం కుంభరాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా మొట్టమొదటి కుంభరాశి అంటే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ కుంభరాశి జాతకులు ఎవరిని ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంటే మొట్టమొదటి కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఒక్కళ్ళే కాదు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఏ రాశి అయినా సరే ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఉదాహరణగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని 2వ దశ జరుగుతోంది. గత 2.5 సంవత్సరాల పాటు జన్మశని సంచారం జరుగుతోంది. అంటే 2025వ సంవత్సరంలో కుంభరాశి వారికి మీనంలో ప్రవేశించినటువంటి శని జరుగుతోంది. గత 5 సంవత్సరాలుగా ఏలినాటి శని ఒకేసారి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇద్దరికీ ఏలినాటి శని జరుగుతూ ఉంటే వాళ్ళు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మంచి స్థానాలకు వెళ్ళొచ్చు. ఉద్యోగస్తులైతే ప్రమోషన్లు రావచ్చు, జీతాలు పెరగచ్చు, ఇంక్రిమెంట్లు రావచ్చు, వ్యాపారస్తులైతే లాభాల బాట పట్టచ్చు, కొంతమంది అయితే మహోచ్చ స్థితికి కూడా వెళ్ళవచ్చు. ఏలినాటి శనిలో ఇవన్నీ జరుగుతాయి. కానీ శని కారకత్వాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కదా, ఏలినాటి శని పెట్టే ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి కదా. వాటిల్లో భాగంగా శని చేసేటువంటిది ఏంటంటే భార్యాభర్తల మధ్య చాలా గ్యాప్ పెంచడం జరుగుతుంది, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పెంచడం జరుగుతుంది, కుటుంబ కలహాలు ఏర్పరచడం జరుగుతుంది, కుటుంబంలో అవాంఛనీయమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది, ఆర్థికపరంగా అనేక రకాల ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి స్త్రీ కుంభరాశి పురుషుడిని వివాహం చేసుకుంటే ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ కుటుంబం పూర్తి స్థాయిలో పతనమయ్యేటువంటి పరిస్థితి, ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినేటువంటి పరిస్థితి, ఒకళ్ళైతే దేశాలు పట్టిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. కనుక కుంభరాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. తర్వాత కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. అంటే కుంభరాశి నుంచి మీనరాశి 2వ రాశి, మీనరాశి నుంచి కుంభరాశి 12వ రాశి. దీన్ని ద్వాదశ స్థితి అంటారు, అంటే 2-12 స్థితి. ఈ కాంబినేషన్లో ఎందుకు వివాహం చేసుకోకూడదంటే కుంభరాశి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే వీళ్ళు భవిష్యత్ ద్రష్టలు, ప్రతి విషయాన్ని సున్నితంగా గమనిస్తారు, ఊహల్లో విహరిస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి అంశాలను ముందుగా పసిగడుతూ ఉంటారు, ప్రపంచం కంటే 10 అడుగులు ముందుంటారు, అనేక మంది స్నేహితుల్ని కలిగి ఉంటారు, విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు, స్వేచ్ఛని బాగా కోరుకుంటారు. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వీళ్ళకి పూర్తిగా విరుద్ధమైన రాశుల వాళ్ళు వస్తే చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మీనరాశి వాళ్ళని గమనిస్తే వీళ్ళు కూడా కొంతవరకు ఊహాజీవులు, ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటారు, దైవబలాన్ని కోరుకుంటుంటారు, ఆధ్యాత్మిక జీవితం పట్ల మక్కువ కలిగి ఉంటారు. కుంభరాశి వాళ్ళు ఇహభోగాలను ఆశ్రయిస్తే మీనరాశి వాళ్ళు పరభోగాలను ఆశ్రయిస్తారు. ఈ కాంబినేషన్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ కాంబినేషన్లో ఎక్కువ మంది ఆర్థికంగా ఇబ్బంది పడటం, కుటుంబపరమైనటువంటి చిక్కులు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. కనుక కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని చేసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో మీనరాశి స్త్రీని కుంభరాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు చేసుకోవాలంటే ఇద్దరి వ్యక్తిగత జన్మ జాతకాలని పరిశీలించి 21 రకాల పొంతనలు చూడాలి. ఇక్కడ ఎవరైనా ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలనేటువంటి సందర్భంలో సహజంగా జన్మ జాతకం కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరిని చేసుకోవచ్చు అనేది జాతకాలు చూపించడం జరుగుతుంది. వాళ్ళు వేళ్ల మీద చూసి తారాబలం, నీకు సంపత్తారైంది నువ్వు చేసుకోవచ్చు, నీకు నైదంతారైంది నువ్వు చేసుకోకూడదు, నీకు మిత్రతారైంది నీకు బ్రహ్మాండంగా ఉందని చేయటం జరిగింది గతంలో. అలాగే కొంతమంది అయితే పులి, మేక, ఆవు, కుక్క, పాము, ముంగిస ఇట్లా జంతువుల పేర్లు చెప్పి విరోధ జంతువులు కాదు కాబట్టి చేయొచ్చు, పనికొచ్చే జంతువులు కాబట్టి చేయకూడదు, విరోధ జంతువులు కాదు కాబట్టి చేయొచ్చు, ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రాక్టికల్గా సాధ్యపడని అంశాలు, ప్రాక్టికల్గా నిజం కాని అంశాలని ఎంతోమంది చెప్పడం జరిగింది. ఇది తప్పు అనేటువంటి అంశాన్ని మనం గత 25-30 సంవత్సరాలుగా అందరికీ తెలియజేయటం జరిగిన కొంతమంది పట్టించుకోవడం అనేటువంటి జరగట్లేదు. తద్వారా ఎన్నో వందల వేల జాతకాలు ఘర్షణలు పడటం, ఇబ్బందులు పడటం, ఆర్థికంగా చితికిపోవటం, జాతకంలో మహర్జాతకం మంచి బలమైన యోగాలున్న అవి పనిచేయకపోవటం,
ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఒకళ్ళు కాళ్ళు పట్టుకుని కిందకి లాగటం ఇవన్నీ జరుగుతున్నాయి కనుక వీటి నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతోనే కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలియజేయడం జరుగుతోంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీనరాశి స్త్రీని కుంభరాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అది కూడా 21 రకాల పొంతనలు కుదిరితే, జాతక పొంతనలు అన్నీ కుదిరిన తర్వాత మాత్రమే చేసుకోవచ్చు. ఇక తర్వాత కుంభరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోకూడదు. కుంభరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని ఎందుకు చేసుకోకూడదని, కుంభరాశి నుంచి కర్కాటక రాశి 6వ రాశి, కర్కాటక రాశి నుంచి కుంభరాశి 8వ రాశి. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ స్థితిలో కనుక వివాహం చేసుకుంటే ఏం జరుగుతుందంటే 100కి 99% అప్పుల పాలైపోతారు. ఐపీ పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కొంత కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా రాశ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ నీచ అస్తంగతో అయ్యే పరాభూతులై ఉన్నా, నీచిపట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉన్నా, అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితులే ఏర్పడినప్పుడు కుంభరాశి వాళ్ళ యొక్క తీవ్రమైన స్వభావానికి కర్కాటక రాశి వాళ్ళు బలైపోవటం జరుగుతుంది. వాళ్ళు తీవ్రంగా మానసిక క్షోభని పొందడం జరుగుతుంది. దినదినగండం 100 ఏళ్ల ఆయుష్లాగా జీవితం అనేటువంటిది మారిపోతుంది. వీరిలో కొద్దిమందికి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి సంకల్పం కూడా ఏర్పడుతుంది. ప్రయత్నాలు కూడా చేసే పరిస్థితులు ఉంటాయి. అది కూడా ఎప్పుడంటే బుధుడు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాల్లో నీచ అస్తంగతో వ్యయ పరాభూతులైనటువంటి కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది, అన్ని సందర్భాల్లో జరగదు. గనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కనుక కుంభరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోకూడదు. తర్వాత కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేసుకోవచ్చు. అది కూడా వ్యక్తిగత జన్మ జాతక రీత్యా 21 రకాల పొంతనలు కలిస్తేనే చేసుకోవాలి తప్ప ఏదో జంతువుల పేర్లు చెప్పో, తారాబలం చూసి, వేళ్ల మీద లెక్కెట్టి గాడిలో చూసి బాగుంది పో అని చేసుకుంటే మాత్రం ఇబ్బందులు పడతాం తప్పదు. చాలా తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. ఆ భేదాభిప్రాయాలు వల్ల 2 కుటుంబాలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కుంభరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కుంభరాశి నుంచి కన్యారాశి 8వ రాశి, కన్యారాశి నుంచి కుంభరాశి 6వ రాశి. ఇది షష్టాష్టక స్థితి. ఈ స్థితిలో కూడా కుంభరాశి కన్యారాశి వారు వివాహం చేసుకుంటే స్త్రీ పురుషులు ఏం జరుగుతుందంటే ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అలాగే కన్యారాశి స్త్రీని కుంభరాశి పురుషుడు కనుక వివాహం చేసుకుంటే ఆ స్త్రీ కొన్ని సందర్భాల్లో కొంచెం డిప్రెషన్కి గురవటం, కొంత సూసైడ్ థాట్స్ రావటం, ఇబ్బందులు పడటం జరుగుతుంది. కన్యారాశి పురుషుడిని కుంభరాశి స్త్రీ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రంగా అప్పులు పాలవటం, ఐపీ పెట్టడం, రుణాలు పెట్టేసేసి దేశం వదిలిపెట్టి పారిపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకటికి మించినటువంటి శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ షష్టాష్టక స్థితిలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటితో పాటుగా కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇవి ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతాయి అనేటువంటిది వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించకుండా చెప్పకూడదు. కనుక అవి పరిశీలించిన తర్వాత ఎవరికి ఇబ్బంది వస్తుందనేటువంటిది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. చివరిగా కుంభరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. కుంభరాశి నుంచి మకర రాశి 12వ రాశి, మకర రాశి నుంచి కుంభరాశి 2వ రాశి. దీన్ని కూడా ద్విద్వాదశ స్థితి అంటారు. ఈ కాంబినేషన్లో కూడా వీలైనంత వరకు వివాహాలు చేసుకోకూడదు. చేసుకుంటే ఖర్చులు తీవ్రమైపోతాయి, కుటుంబపరమైన చిక్కులు వస్తాయి, ఆర్థికంగా అప్పుల పాలైపోతుంటారు. కుటుంబం అనేక రకాలుగా చితికిపోవటం, బాగా బ్రతికి చెడ్డిన కుటుంబాలను కనుక గమనిస్తే ఈ కాంబినేషన్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. మకర కుంభరాశులు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ఓవర్ నైట్ జరిగే అవకాశం ఉండదు. సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క దశాంతర దశలు గోచారం మారేటప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళని ఇచ్చి చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అంటే ఆల్రెడీ నిశ్చయించుకున్నారు, అక్కడ చేసి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయినాయి, ఇక ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి పరిస్థితుల్లో కుంభరాశి స్త్రీని మకర రాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అది కూడా 21 రకాల పొంతలను వ్యక్తిగత జన్మ జాతక రీత్యా చూసి వివాహం చేసుకోవచ్చు. కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గత 50 సంవత్సరాల చరిత్రను కనుక గమనించినట్లయితే అప్పట్లో కూడా కొంతమంది జాతకాలు చూపించకుండా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడ్డారు. వ్యక్తిగత జాతకాలు కలిసిన వాళ్ళు బాగానే ఉన్నారు, జాతకాలు చూపించుకోకుండా చేసుకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అయితే వాళ్ళు ఏంటంటే బాగున్న వాళ్ళు చక్కగా పిల్లల్ని అన్నారు, వాళ్ళని కూడా ప్రయోజకుల్ని చేశారు. ఇలా జరిగిపోయింది. అప్పుడు ఏంటంటే సమాజం కట్టుబాట్లు, కొంత భయము, కోర్టులు అంటే భయము, విడాకులు అంటే భయము, అలాగే భర్తను వదిలేయాలంటే కష్టము, సింగిల్ పేరెంట్గా ఉండటం, సమాజం నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు భయపడి వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు తప్ప సరిపడని జాతకాలు ఉన్నటువంటి వాళ్ళు కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. కాకపోతే ఏంటంటే బయటికి చెప్పుకోలేదు. కానీ ఈ రోజున సమాజం ఏంటంటే చివరికి టీవీ రిమోట్ మార్చాలన్నా కూడా నాకు నచ్చని ఛానల్ నువ్వు పెట్టావు కనుక నీకు విడాకులు ఇస్తున్నాను అనేటువంటి భయంకరమైన స్థితికి ఎదిగిపోయిన సమాజంలో వీలైనంత జాగ్రత్తగా వివాహం చేసుకోవటం మంచిది. అది కూడా కుంభరాశి వాళ్ళు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కనుక
కుంభరాశి వాళ్ళు నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని వారికి తగినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.